హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఈ వీడియోలోకి వెళ్లే ముందు జీజేపీ తెలుగు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఎగ్జామ్లో రీజనింగ్ లేదా అరిథమెటిక్ ఉంటే కంపల్సరీగా మీకు ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అరిథమెటిక్ మనం చూసుకుంటే 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, అలాగే 1 year వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉందండి. అలాగే రీజనింగ్ కూడా మనకి 1 year వ్యాలిడిటీ కోర్స్ ఉంది. సో 6 months కోర్స్కి 800 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అరిథమెటిక్కి. చూసుకోండి, ఈ క్లాసెస్ ఏ ఎగ్జామ్కైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మనకి హెల్ప్ అవుతాయి. సో అలాగే 1 yearకి వచ్చేసి మనకి 1200 ఫీ ఉందండి. సో రీజనింగ్ 1 yearకి 1200 ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో డెమో వీడియోస్ గురించి మాత్రం తప్పకుండా మా ఛానల్, యూట్యూబ్ ఛానల్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ఛానల్లోనే మనం మోర్ దాన్ 500 వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్లో మీరు ఏవైనా సరే చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట, క్లాసెస్ జాయిన్ అవ్వాలో లేదో. ఓకేనండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. హిమాలయ ప్రాంతాల్లో సంభవించే భూకంపాల గురించి విశ్లేషించే పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఏంటండి, మరొకసారి, హిమాలయ ప్రాంతాల్లో సంభవించే భూకంపాల గురించి విశ్లేషించే పరిశోధనా సంస్థ ఎక్కడుందంటే రూర్కీ యూనివర్సిటీ. ఓకేనండి. హిమాలయ ప్రాంతాలు అంటే హిమాలయన్ రీజియన్స్. ఇక్కడ సంభవించే ఎర్త్ క్వాక్స్ అనమాట. దీని కొంచెం ఐడెంటిఫై చేయడానికి, రీసెర్చ్ చేయడానికి ఇక్కడ దీనికోసం ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కడుందంటే రూర్కీ యూనివర్సిటీ. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉందన్నమాట. రూర్కీ యూనివర్సిటీ ఎక్కడుందండి? ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఓకే సార్, మరొకటి చూద్దాం. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్ర కార్యాలయం అనేది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉందండి. ఎక్కడ ఉందండి? హైదరాబాద్లో ఉంది. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్ర కార్యాలయం, ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే హైదరాబాద్ ముఖ్యమైన పట్టణంలో ఉందండి. ఇది మీరు గమనించాలి. ఒక ఎగ్జామ్లో అయితే దీన్ని ఎలా అడిగాడంటే ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్జిఆర్ఐ అని అడిగాడు. ఎన్జిఆర్ఐ మీన్స్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక ఎగ్జామ్లో, ఇది ఈఎస్ఐసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ అనమాట. ఇది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్జిఆర్ఐ. ఓకే సార్, మరొకటి చూద్దాం. ఫ్యూజియామా వాల్కానో అంటే అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? జపాన్. ఫ్యూజియామా వాల్కానో ఏ దేశంలో ఉంది అంటే జపాన్ అన్నమాట. ఓకేనండి. ఈ జపాన్ని రైజింగ్ సన్ అంటే మొట్టమొదటిగా సూర్యోదయం అయ్యే దేశం ఏ దేశం అంటే జపాన్. ఈ జపాన్ ఇంకొక ఎగ్జామ్ ఎలా అడిగాడంటే 4 ఐలాండ్స్ ఈజ్ కాల్డ్ జపాన్. ఇక్కడే ఫ్యూజియామా వాల్కానో అగ్నిపర్వతం అన్నది ఏ దేశంలో ఉందంటే జపాన్లో ఉంది. ఇది మీరు గమనించాలి. అదేవిధంగా మరొకటి, ప్రపంచంలోని వివిధ పర్వతాలు. అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలోని చాలా ఎత్తైన ఉన్నాయి పర్వతాలు. అందులో మొదటగా మనం చూస్తే హిమాలయాలు అన్నమాట. మొదటిది ఏంటంటే హిమాలయాల గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఈ హిమాలయాలు అనేవి ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి అంటే ఫస్ట్ నేపాల్, రెండో ప్రాంతం ఏంటంటే టిబెట్, మూడో ప్రాంతం ఏంటంటే ఇండియా. ఈ 3 ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయన్నమాట హిమాలయాలు. ఈ హిమాలయాలు అనేవి చూస్తే మొట్టమొదటగా జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారుగా చూస్తే 2400 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి హిమాలయాలు. దీని యొక్క వెడల్పు ఎలా ఉంటుందంటే సుమారుగా 500 కిలోమీటర్ల విడ్త్ కూడా ఉంటుంది. ఈ హిమాలయాల్లోని ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే మౌంట్ ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉందన్నమాట. కాబట్టి నేపాల్ని హిమాలయన్ కింగ్డమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే మరొకటి చూద్దాం. అదేవిధంగా కుండ్లున్ పర్వతాలు ఏ ప్రాంతంలో ఉన్నాయంటే టిబెట్ అన్నమాట. ఏ ప్రాంతంలో ఉన్నాయండి? టిబెట్లో ఉన్నాయి. ఈ టిబెట్ ప్రస్తుతం ఎక్కడ ఉందంటే చైనా ఆధీనంలో ఉంది. టిబెట్ అనే ప్రాంతం. ఈ టిబెట్ అనే ప్రాంతంలోని
కుండ్లున్ పర్వతాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మరొకటి ఏంటంటే హిందూకుష్, మరొకటి ఏంటంటే హిందూకుష్. ఈ హిందూకుష్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఓకేనండి. హిందూకుష్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయని అడుగుతాడు, ఆఫ్ఘనిస్తాన్. అదేవిధంగా మరొకటి ఏంటంటే సులేమాన్ పర్వతాలు. ఏ పర్వతాలండి? సులేమాన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అదేవిధంగా పాకిస్తాన్ వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. ఈ రెండు దేశాలకి మధ్యలోని సులేమాన్ పర్వతాలు ఉన్నాయి. ఇవి హిందూకుష్ పర్వతాలు, ఈ రెండు కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి మధ్యలో విస్తరించి ఉన్నాయన్నమాట. హిందూకుష్ పర్వతాలు, సులేమాన్, ఈ రెండు కూడా. అయితే ఎక్కువ భాగం హిందూకుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆనుకొని ఉన్నాయన్నమాట. మరొకటి యూరల్ పర్వతాలు. ఈ యూరల్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయంటే రష్యా దేశంలో ఉన్నాయన్నమాట. ఏ దేశంలో ఉన్నాయండి? రష్యా దేశంలో ఉన్నాయి. ఓకేనండి. యూరల్ పర్వతాలు. అదేవిధంగా ఒకసారి ఈ వీటిని ఎలా ఎగ్జామ్లో అడిగాడంటే యూరల్ పర్వతాలు ఏ ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి యురేషియన్ కూడా ఇచ్చాడు. యురేషియా అని ఎందుకు అన్నాడంటే ఏషియా కాంటినెంట్కి యూరప్ కాంటినెంట్కి మధ్యలో ఉండడం వల్ల యూరల్ పర్వతాలు యురేషియన్ కూడా అడగొచ్చు. రష్యా అనొచ్చు లేదా యురేషియన్ కూడా అనొచ్చు. అలాగే మరొకటి ఏంటంటే జాగ్రోస్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయంటే ఇరాన్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి? ఇరాన్. ఓకేనండి. ఇరాన్ క్యాపిటల్ ఏంటంటే టెహరాన్ అనమాట. ఈ టెహరాన్ పట్టణంకి దగ్గరలో జాగ్రోస్ పర్వతాలను ఇరాన్ దేశంలో ఉన్నాయి. మరొకటి ఏంటంటే డ్రాకెన్స్బర్గ్ మౌంటైన్స్ అనమాట. ఈ డ్రాకెన్స్బర్గ్ మౌంటైన్స్ అనేవి ఏ దేశంలో ఉన్నాయంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయన్నమాట. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయండి? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి. అలాగే మరొకటి ఏంటంటే ఆఫ్రికా ఖండంలోని అట్లాస్ పర్వతాలు. ఏ పర్వతాలండి? అట్లాస్ పర్వతాలు. ఈ అట్లాస్ పర్వతాలు ఏ దేశాల్లో విస్తరించి ఉన్నాయంటే మొరాకో, అల్జీరియా దేశాల్లోని విస్తరించి ఉన్న పర్వతాలు ఏ పర్వతాలు అంటే అట్లాస్ పర్వతాలు అన్నమాట. మరొకటి కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది అంటే టాంజానియా. ఇది ఒక ఎత్తైన అగ్నిపర్వతంగా కూడా చెప్పొచ్చు అనమాట కిలిమంజారో. ఓకేనండి. ద హైయెస్ట్ వాల్కనో ఈజ్ వరల్డ్ ఏంటంటే కిలిమంజారో లొకేటెడ్ కాంటినెంట్ ఆఫ్రికా. ప్రాంతం అడిగినట్లయితే టాంజానియా అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అమెరికాలోని ఉన్న పర్వతాలు ఏంటంటే సియర్రా నెవాడా అనే పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి అంటే యుఎస్ఏలో ఉన్నాయి. ఓకే సార్, ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిని మీరు గమనించాలి. అదేవిధంగా మెకంజీ పర్వతాలు. ఏ పర్వతాలండి? మెకంజీ పర్వతాలు. ఈ మెకంజీ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయంటే కెనడాలో ఉన్నాయి. ఏ దేశంలో ఉన్నాయండి? కెనడాలో ఉన్నాయన్నమాట. ఇది కెనడా మనకు బిట్ అడుగుతున్నాడు ఇటీవలగా, మొన్న ఎగ్జామ్లో అడిగాడు. ప్రపంచంలో ఎక్కువ సముద్ర తీర ప్రాంతం కలిగిన దేశం ఏది అని చెప్పేసి అడిగాడు. అదేంటంటే కెనడా అనమాట. అదేవిధంగా మెకంజీ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయంటే కెనడా. అదేవిధంగా అపలేచియన్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయంటే అమెరికా. అపలేచియన్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయండి? అమెరికాలో ఉన్నాయి. అదేవిధంగా లాంగెస్ట్ మౌంటైన్స్ అయినటువంటి యాండీస్ అండి. ఈ యాండీస్ పర్వతాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే చీలీ, అదేవిధంగా పేరు, అలాగే బొలీవియా, ఈ మూడు ప్రాంతాలను విస్తరించి ఉన్న అతి పొడవైన ప్రపంచంలో పర్వతాలు ఏంటంటే యాండీస్ పర్వతాలని మనం చెప్పుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఆల్ఫ్ మౌంటైన్స్ అనేవి ఏ దేశాల్లో ఉన్నాయంటే జర్మనీలోని ఉన్నాయండి, అలాగే స్విట్జర్లాండ్లోని కూడా విస్తరించి ఉన్నాయి. జర్మనీ అండ్ స్విట్జర్లాండ్ ఈ రెండు దేశాల్లోని విస్తరించి ఉన్న పర్వతాలు అంటే ఆల్ఫ్ పర్వతాలు అనమాట. ఓకేనండి. మరొకటి ఏంటంటే పైర్నీస్ పర్వతాలు. ఈ పైర్నీస్ పర్వతాలు ఏ దేశాల్లో ఉన్నాయంటే ఒకటి ఆస్ట్రియాలో ఉన్నాయండి, మరొకటి ఏంటంటే స్పెయిన్ దేశంలో కూడా ఉన్నాయి. పైర్నీస్ పర్వతాలు ఏ దేశాల్లో ఉన్నాయండి? ఆస్ట్రియాలోని అలాగే స్పెయిన్ దేశాలు రెండింటిలోని కూడా విస్తరించి ఉన్నాయి. మరొకటి ఏంటంటే కాకసస్ మౌంటైన్స్. ఏ మౌంటైన్స్ అండి? కాకసస్ మౌంటైన్స్ అనమాట. ఈ కాకసస్ మౌంటైన్స్ ఏ దేశంలో ఉన్నాయంటే రష్యాలో విస్తరించి ఉన్నాయి. ఏ దేశంలో ఉన్నాయండి? రష్యా దేశంలో విస్తరించి ఉన్నాయి. మరొకటి ఏంటంటే ఆస్ట్రేలియాలోని ఉన్న పర్వతాల పేర్లు ఏంటి అని అడిగినట్లయితే డార్లింగ్ పర్వతాలు ఒకటి ఉన్నాయి, గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు అనేవి కూడా ఉన్నాయి. గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఏ దేశంలోనే ఒకసారి అడిగాడు బిట్.
గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనే పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆస్ట్రేలియా. అలాగే మరొకటి ఏంటంటే డార్లింగ్ పర్వతాల గురించి కూడా అడిగాడు. డార్లింగ్ పర్వతాలు కూడా ఏ దేశంలో ఉన్నాయంటే ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఓకే సార్, ఇవి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పర్వతాలు అన్నమాట. ఈ పర్వతాల్లోని ఏమైనా సరే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. ఓకే సార్, ఈ వీడియో కానీ మీకు లైక్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. మరికొన్ని ఈ జియోగ్రఫీ బిట్స్ని మరొక వీడియోలో మనం చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.